నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనా సూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమితవిక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాసలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. పశ్చిమ దిశకు వెళ్ళవలసినటువంటి వాళ్ళు ఎవరో నిర్దేశించి ఆ దిక్కులో ఉన్నటువంటివి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ వెతకాలి, ఎక్కడెక్కడ ఎలా ప్రవర్తించాలి అవన్నీ కూడా సుగ్రీవుడు అటు వెళ్తున్నటువంటి ఆ వానర వీరులందరికీ కూడా చెప్పి ఆ తర్వాత ఉత్తర దిశకి వెళ్ళేటువంటి వాళ్ళ గురించి ఇప్పుడు చెప్తున్నాడు. తతః సందిశ్య సుగ్రీవః శ్వశురం పశ్చిమాం దిశం వీరం శతబలిం నామ వానరం వానరేశ్వరః. ఆ విధంగా తమ మామగారైనటువంటి ఆయన్ని అప్పగించి పశ్చిమ దిశకు వెళ్ళేటువంటి వాళ్ళకి అన్నీ కూడా చెప్పేసిన తర్వాత శతబలి అనేటువంటి పేరు కలిగినటువంటి మహాబలవంతుడైనటువంటి వానరుడు, పేరుకు తగినటువంటి వాడు, అతనితో సుగ్రీవుడు చెప్తున్నాడు. ఉవాచ రాజా సర్వజ్ఞ సర్వవానర సత్తమః. వానరులందరికీ కూడా శ్రేష్ఠుడైనటువంటి వాడు అటువంటి సుగ్రీవుడు మాట్లాడుతున్నాడు. వాక్యం
ఆత్మహితం చైవ రామస్య చ హితం దదా. ఎటువంటి విధంగా మాట్లాడుతున్నాడో ఆయన మాట్లాడేది అంటే ఆత్మహితం, తనకి హితమైనటువంటిది, అలాగే రామస్య చ హితం, రామునికి కూడా హితమైనటువంటిది, ఆ రకంగా ఉండేట్టుగా మాట్లాడుతున్నాడు. వృతశతసహస్రేణ త్వద్విధానాం వనౌకసాం వైవస్వతసుతై సార్ధం ప్రవిష్ట సర్వమంత్రిభిః దిశం ఉదీచీం విక్రాంత హిమశైలావతంసికాం సర్వతః పరిమార్గధ్వం రామపత్నీం యశస్వినీం. ఓ మహావీరుడా, నువ్వు శతసహస్రేణ త్వద్విధానాం వనౌకసాం, త్వద్విధానం అంటే నీలాంటి వాళ్ళని, నీతో సమానమైనటువంటి వాళ్ళని, ఈ వానరులు అయినటువంటి వాళ్ళు శతసహస్ర అంటే 100,000 అంటే 1,00,000 మంది అనమాట. అటువంటి వాళ్ళని, వాళ్ళందరూ కూడా ఎవళ్ళు? వైవస్వత సుతై. వైవస్వతుడు అంటే యముడు, ఆ యముడి యొక్క కుమారులైనటువంటి వాళ్ళు, అంటే యముడి యొక్క దీంట్లోంచి వచ్చి ఇక్కడ వానరులుగా అవతరించినటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళతో కలిసి ఈ యొక్క మంత్రులు, ఈ యొక్క సైన్యంలో ఉన్నటువంటి ప్రముఖులు, వీళ్ళందరితో కలిసి నువ్వు ఉదీచీం దిశేం, ఉదీచి దిశ అంటే ఉత్తర దిక్కు అనమాట, దాన్ని ఆ దిక్కు వైపుకి వెళ్ళవలసింది, అక్కడ ప్రవేశించవలసింది. అక్కడ హిమశైలావతంసికాం, ఆ ఉత్తర దిక్కు హిమశైలము అంటే హిమాలయం అనేటువంటి దాంతో, ఆ పర్వతంతో అలంకరింపబడి ఉంటుందన్నమాట. అది అంటే ఆ దిక్కుకే ఒక అలంకారం హిమాలయ పర్వతం అనేటువంటిది. సర్వతః పరిమార్గధ్వం, అక్కడ అన్ని వైపులా కూడా మీరు రామపత్ని అయినటువంటి యశస్విని అయినటువంటి సీతని వెతకవలసింది. అస్మిన్ కార్యే వినివృత్తే కృతే దాశరథే ప్రియే రుణాన్ముక్త భవిష్యామ అర్ధవిదాం వరాహ. అందుకని మీరు కనుక ఆ సీతని ఎక్కడుందో వెతికి పట్టుకొని ఆవిడ ఎక్కడుందో వచ్చి చెప్పగలిగినట్లయితే అప్పుడు మనకి రాముడు యొక్క మనం చేయవలసినటువంటి సేవ ఏదైతే ఉందో దాన్ని చేసినటువంటి వాళ్ళు అవుతాం, కృతార్థులం అవుతాం మనం. కృతం హి ప్రియం అస్మాకం రావణేన మహాత్మన రాఘవేణ, కృతం ప్రియం అస్మాకం రాఘవేణ మహాత్మన తస్య చేత్ ప్రతికారోస్తి సఫలం జీవితం భవేత్. అలాగా మనకి ముందే మనకి ప్రియమైనటువంటి పని చేసి పెట్టినటువంటి వాడు రాముడు. అందువలన ఆయనకి మనం చేయవలసినటువంటి ప్రతీకార అంటే మనం తిరిగి చేయవలసినటువంటిది ఉందే, అది మనం నెరవేర్చినట్లయితే మన జీవితం సఫలమైనట్టు మనకందరికీ కూడా. అర్థిన కార్యనిర్వృత్తిం అకర్తురపి యచ్చరేత్ తస్య స్యాత్ సఫలం జన్మ కిం పునః పూర్వకారిణః. ఎవరైతే ఉపకారం అనేటువంటిది చెయ్యనటువంటి వాళ్ళకు కూడా ఉపకారం చేస్తారో అటువంటి వాళ్ళకి చాలా ఉత్తమమైనటువంటి వాళ్ళుగా ఉంటారు. అలాంటిది మనకు ఉపకారం చేసినటువంటి వాళ్ళకి కూడా చేయడం అనేటువంటిది ఇంకేమీ అసలు మనం తప్పకుండా చేయవలసినటువంటిదే. మనకు ఉపకారం చేయనటువంటి వాళ్ళకే మనం చేసినప్పుడు ఉపకారం చేసి మనకి చేసినటువంటి వాళ్ళకి చేయడం అనేటువంటిది ఉందే, అది మనం తప్పకుండా చేయవలసినటువంటిదే అంటున్నాడు అనమాట. ఏతాం బుద్ధిం సమాస్థాయ దృశ్యతే జానకీ యథా తథా భవద్భిః కర్తవ్యం అస్మత్ ప్రియహితైషిభిః. ఈ విధంగా మీరు గుర్తుంచుకొని బుద్ధిం సమాస్థాయ, ఇది మీ బుద్ధిలో ఉంచుకొని ఈ విషయాన్ని జానకి ఎక్కడైతే అక్కడ ఉంటుందో అక్కడ ప్రయత్నం చేసి ఆమెని వెతకవలసింది, ఆమె ఎక్కడుందో తెలుసుకోవాల్సింది. అయం హి సర్వభూతానాం మాన్యస్తు నరసత్తమః
అస్మాసు చ గత ప్రీతిం రామ పరపురంజయ. రాముడు పరపురంజయ అంటే శత్రువులైనటువంటి వాడిని జయించేటువంటి వాడు. అలాగే ప్రాణులందరినీ కూడా అందరికీ కూడా గౌరవం పొందినటువంటి వాడు, అటువంటి వాడు. అందుకని ఆయనకి మనందరి యందు కూడా ఎంతో ప్రేమ ఉంది రాముడికి. అందుకని ఆయన పని మనం తప్పకుండా చేయాలి. ఇమాని బహుదుర్గాణి నద్యశీలాంతరాణి చ భవంతః పరిమార్గంతు బుద్ధి విక్రమ సంపద. మీరందరూ కూడా మీ యొక్క బుద్ధిని మీ పరాక్రమాన్ని కూడా ఉపయోగించి ఆ దిక్కులో ఉన్నటువంటి అనేకమైనటువంటి దుర్గములు అంటే కోటలు అనేటువంటిది అర్థం. దుర్గములు అంటే చాలా కష్టమైనటువంటివి. ఆ కష్టమైనటువంటి ప్రదేశాలు దుర్గమ ప్రదేశాలు అన్నమాట. అటువంటి దుర్గమమైనటువంటి ప్రదేశాలు, పర్వతాలు, నదులు ఎన్నో ఉంటాయి. అక్కడ ఎక్కడా వదిలిపెట్టకుండా మీరు వెతకాలి. తత్ర మ్లేచ్ఛాన్ ఆ వెళ్ళవలసినటువంటి ప్రదేశాలు, వెళ్ళేటువంటి మార్గము అక్కడ ఏమేమి ఉంటాయో చెప్పడం మొదలెడుతున్నాడు. ఆ ఉత్తరం అనేటువంటి దిక్కున మీరు వెళ్ళినప్పుడు మ్లేచ్ఛులు అనేబడేటువంటి వాళ్ళు, పులిందాశ్చ పులిందులు అనేటువంటి వాళ్ళు, అలాగే శూరసేనాస్తథైవచ అంటే ఇప్పుడు ఎక్కడున్నారు వీళ్ళు దక్షిణ దిక్కులో ఉన్నారు, కిష్కింధలో ఉన్నారు కదా. కిష్కింధం అనేటువంటిది భారతదేశంలో ఇంచుమించుగా దక్షిణ భాగంలో కదా. అక్కడి నుంచి వీళ్ళు బయలుదేరుతారనమాట. అక్కడి నుంచి బయలుదేరి వీళ్ళు ఉత్తర దిక్కుగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడ చేస్తారో అన్నీ కూడా చెప్తున్నాను అనమాట. అవన్నీ కూడా ప్రస్థలాన్ భరతాశ్చైవ కురుంశ్చ సహ మద్రకై, ఇవన్నీ కూడా ఆ ప్రస్థలము, తర్వాత సూరసేనము, కురు అనేటువంటిది, కాంబోజ యవనాశ్చైవ శకానాం పట్టణాని చ, అలాగే కాంబోజ రాజ్యం, కాంబోజం, యవనులు, శకులు అయినటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క దేశాలన్నీ కూడా అక్కడక్కడ పట్టణాలు, నగరాలు ఉంటాయి. అవన్నీ కూడా దారిలో ఉంటాయి. అవీక్ష్య దరదాశ్చైవ హిమవంతం విచిన్వధ, అలాగే దరద దేశం అనేటువంటిది మధ్యలో ఉంటుంది. అది కూడా దాటి హిమాలయ ప్రాంతాలు చేరుకోవాల్సింది అన్నాడు. లోధ్ర పద్మక ఖండేషు దేవదారు వనేషు చ రావణ సహ వైదేహ్య మార్గితవ్యస్తతస్తతః. ఈ పైన చెప్పినటువంటి వాటిలో శూరసేన అని చెప్పాడు చూసారా. ఆ శూరసేన అనేటువంటిది మథుర అన్నమాట, మథురా రాజ్యం. ఆ కురు అనేటువంటిది ఉందే, కురుక్షేత్రం అని ఇప్పుడు ఉంది అది. ఇవన్నీ కూడా హస్తినాపురానికి దగ్గరలో ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా చెప్పాడు. అవి దాటి వెళ్ళిన తర్వాత హిమాలయాల దగ్గరికి వెళ్తారని. అక్కడ హిమాలయాల దగ్గరికి వెళ్తున్నటువంటి ఆ ప్రదేశం, హిమాలయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి వృక్షాలు ఏమేమి ఉంటాయి ఎక్కువగాను. లోధ్ర అంటే లొద్దుక వృక్షాలు, పద్మక ఖండేషు పద్మకములు, దేవదారు వనేషు చ, ఇంకా దేవదారు చాలా వనం, అరణ్యంలో అంతా ఎక్కువ దేవదారు ఉంటాయి. ఈ దేవదారు వృక్షాలు చాలా పెద్దగా ఉంటాయి, మంచి సుగంధంతో ఉంటాయి. ఆ దేవదారు మన ఇటుపక్క ఉన్నటువంటి ప్లెయిన్స్లో ఇటుపక్క ఎక్కడ ఆ వృక్షాలు పెరగవు, అవి అటుపక్కనే పెరుగుతాయి దేవదారు అనేటువంటివి. అక్కడన్నీ కూడా ఆ అన్ని చోట్ల కూడా వైదేహ్య మార్గితవ్య తతస్తతః, రావణుడు సీతని ఎక్కడెక్కడ పెట్టాడో అనేటువంటి జాగ్రత్తగా చూడండి. తత సోమాశ్రమం గత్వా దేవగంధర్వ సేవితం కాలం నామ మహాసానం పర్వతంతం గమిష్యథ. అప్పుడక్కడ ఆ హిమాలయంలో వెళ్ళిన తర్వాత, హిమాలయాల్లో చాలా పర్వతాలు ఉంటాయి. హిమాలయం అనేటువంటిది పెద్ద ప్రాంతం. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పర్వతాలు చాలా పర్వతాలు ఉంటాయి. ఆ పర్వతాలు వేరే వేరే పేర్లు ఉంటాయి. అక్కడ సోమ ఆశ్రమం అనేటువంటిది ఒకటి ఉంటుంది. పైన
అది చాలా ఎత్తులో ఉన్నటువంటి శిఖరాల మీద ఉంటుంది. అక్కడ దేవగంధర్వ సేవితం, దేవతలు గంధర్వులు వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు తప్పకుండా. అది మహాసానం అంటే పెద్ద ఎత్తైనటువంటి శిఖరం అన్నమాట, కూడినటువంటి పర్వతం. అలాగే మహత్సుతస్య శైలేషు పర్వతేషు గుహాసు చ విచిన్వత మహాభాగాం రామపత్నీమనిందితాం. ఆ పెద్ద ఉన్నటువంటి ఆ పర్వతాలు, అక్కడ వాటి ఆ పర్వతాల యొక్క శాఖలుగా ఉన్నటువంటివి పెద్దవి చిన్నమైనటువంటి పర్వతాలు, వాటి యొక్క గుహలు, అక్కడెక్కడైనా సరే సీత ఉందేమో అనేటువంటిది మీరు వెతకవలసింది. తం అతిక్రమ్య శైలేంద్రం హేమగర్భం మహాగిరిం తద సుదర్శనం నామ పర్వతం గంతుమర్హత. ఈ సుదర్శనం అనేటువంటిది ఇంతకుముందు ఇంకో దిక్కులో కూడా ఉంది, అక్కడ సరోవరం కూడా ఉందని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ దిక్కులో కూడా ఒక పర్వతానికి సుదర్శనం అనేటువంటి పేరు గల పర్వతం ఉంటుంది. అందుకని ఆ లోపలికి వెళితే తత్ అతిక్రమ్య ఆ దాటి లోపలికి వెళ్ళినట్టయితే హేమగర్భం, అక్కడ మంచుతో బాగా ఉన్నటువంటి లోపల కూడా అంతా చుట్టూ మంచు ఉన్నటువంటిది సుదర్శనం అనేటువంటి పర్వతం ఉంది. అక్కడ వెళ్ళవలసింది. తతో దేవసఖో నామ పర్వత పతకాలయ నానాపక్షి సమాకీర్ణ వివిధ ద్రుమభూషిత. ఆ సుదర్శనం అనేటువంటి పర్వతాన్ని దాటి ఇంకొంచెం ముందుకు వెళితే అక్కడ దేవసఖం అనేటువంటి పర్వతం ఉంటుంది. ఆ పర్వతం పతకాలయ, పతకం అంటే పక్షులు, అనేకమైనటువంటి పక్షులు, రకరకాలైనటువంటి పక్షులన్నీ కూడా దాని మీద చాలా ఎక్కువగా ఉంటాయి. తస్య కానన ఖండేషు నిర్జరేషు గుహాసు చ రావణ సహ వైదేహ్య మార్గితవ్యస్తస్తత. ఆ పర్వతం నుంచి పడేటువంటి సెలయేళ్ళు ఉన్నాయి, ఆ పర్వతం మీద అయినటువంటి వనాలు ఉన్నాయి, గుహలు ఉన్నాయి. ఆ అన్ని చోట్ల కూడా రావణుడు కానీ సీత కానీ అక్కడెక్కడ కనబడతారో అక్కడ కానీ రావణుడు సీతను తీసుకెళ్ళి అక్కడ ఉంచాడేమో వెతకవలసింది. తం అతిక్రమ్య చ ఆకాశం సర్వతః శతయోజనం అపర్వత నదీ వృక్షం సర్వసత్వ వివర్జితం. దాన్ని దాటిన తర్వాత శతయోజనం అంటే ఒక 100 యోజనాల దూరం వరకు కూడా సర్వతః అన్ని వైపులా కూడా ఆకాశ అంటే అక్కడ పర్వతాలు ఏం కనబడవు. అపర్వత నదీ వృక్షం, పర్వతాలు కానీ నదులు కానీ చెట్లు కానీ ఏమీ కనబడకుండా ఉన్నటువంటి ఒక 100 యోజనాల వరకు కూడా ఉన్నటువంటిది కేవలం పైన ఆకాశం కింద భూమి తప్ప ఇంకేం లేనటువంటి చోటు కనిపిస్తుంది. అక్కడ ఎప్పుడైతే పర్వతాలు, వృక్షాలు, పర్వతాలు, వనాలు ఇవన్నీ లేకుండా ఉన్నాయో అక్కడ జంతువులు, పక్షులు ఎలా ఉంటే ఉండవు. అందుకని అవి కూడా ఏం కనిపించవు అక్కడ. అందుకని సర్వసత్వ వివర్జితం, సత్వం అంటే జీవులు అన్నమాట, ఏమీ ఉండవు అక్కడ. అక్కడంతా పూర్తిగా ఖాళీ చోటు కాబట్టి అక్కడ మీరు వెతకాల్సింది ఏం లేదు. అక్కడ ఎక్కడ దాక్కునేటువంటి చోటు ఉండదుగా, అక్కడ వెతకాల్సింది ఏం లేదు. అందుకని తత్తు శీఘ్రం అతిక్రమ్య, అక్కడ మీరు సమయం ఎక్కువ వెచ్చించకుండా తొందరగా దాన్ని దాటేసి దాని అవతల వెళ్ళిన తర్వాత కాంతారం రోమహర్షణం కైలాసం పాండురం ప్రాప్య దృష్టా యూయం భవిష్యత. అప్పుడు మీరు ఇంకా వెళితే అక్కడ మీకు తెల్లగా ఉన్నటువంటి అక్కడ రోమహర్షణం అంటే మనకి చూస్తే ఆ ప్రదేశం అంతా కూడా మనకి రోమాలు నిక్కబడుతూ ఉంటాయి. అంటే మనకంతా ఆశ్చర్యం, ఆనందం ఉంటుంది అటువంటి చోటు. అది కైలాసం అనేటువంటిది. అక్కడ మీరు చేరవలసింది. తత్ర పాండురమేఘాభం జంబూనద పరిష్కృతం కుబేర భవనం రమ్యం నిర్మితం విశ్వకర్మణ. అక్కడ మీరు వెళ్ళినట్టయితే ఆ కైలాస పర్వతం దగ్గరలో పాండుర మేఘాభం, తెల్లటి మేఘాలు పైన బాగా కప్పుకుని ఉంటాయి.
అక్కడ నల్లటి మేఘాలు ఉండవు, తెల్లటి మేఘాలు అలాగా పైనంతా కప్పుతూ ఉంటాయి. అక్కడ ఒక భవనం ఉందిట, అక్కడ కుబేర భవనం ఉందిట. అది ఆ కుబేర భవనం జాంబూనదం అనేటువంటి పేరుతో ఉన్నటువంటిది. జంబూనదం దాని పేరు, ఆ కుబేర పర్వతం, ఆ కుబేర భవనం. అది ఎవరు? విశ్వకర్మ కుబేరుడి కోసం కట్టేట భవనం. నిర్మితం విశ్వకర్మణ. అది ఎలా ఉంటుందంటే విశాల నళినీయత్ర ప్రభూత కమలోత్పల. అక్కడ ఒక పెద్ద సరోవరం ఉంది, చాలా విశాలమైనటువంటి ఒక సరోవరం ఉంది. అక్కడ కమలములు, తర్వాత ఉత్పలములు, కమలములు ఉత్పలములు అంటే పద్మాలు, అవి అన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అక్కడ. హంస కారండవ అకీర్ణ, అక్కడ హంసలు, తర్వాత ఈ నీటి పక్షులు, కారండములైనటువంటి పక్షులు, ఆ నీటి పక్షులన్నీ కూడా అక్కడ ఉంటాయి. ఇంకా ఆ సరోవరంలో స్నానం చేయడానికి అప్సరో గణసేవిత, అప్సరసలు వాళ్ళు వచ్చి అక్కడ స్నానం చేస్తూ ఉంటారు. తత్ర వైశ్రవణో రాజా సర్వలోక నమస్కృత. అక్కడ రాజు అయినటువంటి వాడు ఎవరంటే వైశ్రవణుడు. వైశ్రవణుడు అంటే కుబేరుడు అనమాట. రావణాసురుడు కూడా వైశ్రవణుడే, కుబేరుడు యొక్క తమ్ముడే అవుతాడు వాడు రావణాసురుడు. కానీ అయినప్పటికీ వీడు రాక్షసుడయ్యాడు, ఆయన దేవత అయ్యాడు. సర్వలోక నమస్కృత ధనద రమతే శ్రీమాన్ గుహ్యకై సహ యక్షరాట్. అలాగే అందరికీ కూడా కుబేరుని అందరూ తలుచుకుంటారు, కుబేరుని అందరూ కూడా నమస్కారం చేస్తారు. ఎందుకంటే ధనం అధిపతి అయినటువంటి వాడు, అందరికీ కూడా అన్నిటి కూడా సంపదకు అధిపతి అయినటువంటి వాడు కుబేరుడు. అతను చాలామంది యక్షులైనటువంటి వాళ్ళందరికీ కూడా రాజు అయినటువంటి వాడు. తస్య చంద్ర నికాశేషు పర్వతేషు గుహాసు చ. అక్కడ ఎలా ఉంటాయంటే ఉజ్వలమైనటువంటి విధంగా ఉంటాయి అక్కడ ఉన్నటువంటివి. చంద్ర నికాశేషు, చంద్రుడి యొక్క వెన్నెల ఎలా అయితే ఉంటుందో అలాగా ఆ పర్వతం మీద ఉన్నటువంటివన్నీ మెరుస్తూ ఉంటాయి. అక్కడ చాలా గుహలు ఉంటాయి. అక్కడ సహవైదేహ్య రావణ సహవైదేహ్య మార్గితవ్యస్తతస్తత. అక్కడ అన్ని చోట్ల కూడా సీతను కూడా అక్కడ ఉంచేయడమో వెతకండి. ఆ తర్వాత ఉన్నటువంటిది క్రౌంచంతు గిరిమాసాద్య బిలం తస్య సుదుర్గమం. క్రౌంచం అనేటువంటి పర్వతం ఉంటుంది దీని తర్వాత, ఈ పర్వతం దాటిన తర్వాత. అది కూడా చాలా పెద్ద పర్వతం. అది ఎలా ఉంటుందంటే ఆ పర్వతం పెద్ద లోపల గహ్వరంలా ఉంటుంది. పర్వతంలా ఉండి ఆ పర్వతం సీమ అంతా కూడా చుట్టూ పర్వతం అంతా ఉంటుంది. మధ్యలో ఒక చూడడానికి గుహలాగా ఉంటుంది అనమాట. అంటే గుహలు పర్వతంలో ఇలా ఉంటాయి. ఇది పైన చూసామంటే చుట్టూ ఇలా ఉంటే మధ్యలో పెద్ద గుహలా ఉంటుంది ఆ పర్వతం. అది సుదుర్గమం, ఎవరు వెళ్ళలేరు అక్కడికి, అటువంటిది. అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళడం చాలా కష్టమైనటువంటిది. అప్రమత్తై ప్రవేష్టవ్యం దుష్ప్రవేశం హి తత్స్మృతం. దుష్ప్రవేశం, లోపల ఎవరు ప్రవేశించడానికి వీలైనటువంటిది. అందుకని అప్రమత్తై, మీరు అప్రమత్తులై ఉండి అక్కడ లోపలికి వెళ్ళి అక్కడ వెతకాల్సింది. ఎందుకని అప్రమత్తం అంటే వసంతి మహాత్మానస్తత్ర సూర్య సమప్రభా దేవైర్ అభ్యర్థిత సమ్యక్ దేవరూప మహర్షయ. అక్కడ దేవతలతో లాంటి సమానమైనటువంటి రూపము కలిగినటువంటి మహర్షులు తపస్సు చేసుకుంటూ ఉంటారు. దేవతలు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి, ఆ మహర్షుల దగ్గరికి వచ్చి, వాళ్ళు ఆ దేవతలందరూ వీళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర నుంచి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? సూర్య సమప్రభ, సూర్యుడిలా వెలిగిపోతుంటారు. ఒక్కొక్కడు ఒక సూర్యుడిలా వెలిగిపోతూ ఉంటారు.
అలాంటి మహాత్ములైనటువంటి వాళ్ళు అక్కడ ఉంటారు. అందుకని అప్రమత్త అంటే జాగ్రత్తగా ఉండాలి మీరు. అంటే ఎక్కడ ఎలా ప్రవర్తించాలో చెప్తున్నాను అనమాట. ఎందుకంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటిది వీళ్ళు ఏమన్నా హడావాడి చేసి డిస్టర్బ్ చేశారనుకోండి, వాళ్ళు చెప్పించారుగా ఒళ్ళ దగ్గర పెట్టుకుని ఉండండి, అక్కడ మాత్రం కొమ్మల మీద ఎక్కి ఎగిరి అవి చేయకూడదు, సీతను వెతకండి తప్ప మిగతా ఏమీ చేయకండి అని చెప్తున్నాను అనమాట. క్రౌంచస్యదు గుహాశ్చ అన్యాః సానోని శిఖరాణి చ నిర్ధరాశ్చ నితంబాశ్చ విచేతవ్యాస్తతస్తతః. ఆ క్రౌంచ పర్వతంలోనే చాలా గుహలు ఉన్నాయి, లోపల చాలా గుహలు, తర్వాత ఏమో చాలా శిఖరాలు ఉన్నాయి, చాలా గుహలు ఉన్నాయి, అటువంటివి చాలా కందరములు ఉన్నాయి ఇక్కడ. ఇంకాను అవన్నీ కూడా పైన ఎత్తైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. అవన్నీ కూడా తిరిగి అన్ని చోట్ల కూడా సీత కోసం వెతకండి. అవృక్షం కామశీలం చ మానసం విహకాలయం న గతిస్తత్ర భూతానాం దేవానాం నచ రాక్షసాం. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళితే ఒక పెద్ద శిఖరం కనిపిస్తుంది. ఆ శిఖరం ఏదైతే ఉందో అక్కడ దాని మీద అవృక్షం అంటే వృక్షాలేహం ఉండవు. వృక్షాలయం లేకుండా శూన్యంగా ఉండేప్పటికీ అక్కడ పక్షులు అనేటువంటివి ఏమీ కనబడవు. అక్కడ ఎవరు తపస్సు చేసుకుంటారంటే కామదేవ, వాడు కాముడు, కామశైలం అంటారు దాన్ని. అంటే ఏమిటి, మన్మధుడు అన్నమాట. వాడు తపస్సు చేస్తూ ఉంటాడు వాడు అక్కడ. అంటే క్రౌంచ పర్వతంలోనే ఒక శిఖరం అనమాట, ఒకవైపు అనమాట అది. న గతిస్తత్ర భూతానాం దేవానాం చ రాక్షసాం. అక్కడ భూతములు అంటే పిశాచాల భూతాలను కాదు, భూతములు అంటే జీవులు అనమాట. మనందరం కూడా భూతాలమే. జీవులు శరీరం ధరించి జీవులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ భూతాలు అంటారు. అలాగే అక్కడ దేవతలు కానీ రాక్షసులు కానీ ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేరు. సచ సర్వైర్విచేతవ్య ససాను ప్రస్థధూమర క్రౌంచం గిరిమతిక్రమ్య మైనాకో నామ పర్వత. అలాగే పెద్ద పెద్ద శిఖరాలతో పెద్ద పెద్ద ఎత్తైనటువంటి వాటితో ఉన్నటువంటిది, శాఖలతో ఉన్నటువంటి వాటితో ఉన్నటువంటి క్రౌంచ పర్వతం ఉంది. దాన్ని మీరు జాగ్రత్తగా వెతికేసేసి ఆ క్రౌంచ పర్వతాన్ని దాటి ముందుకెళ్తే అక్కడ మైనాక పర్వతం కనిపిస్తుంది. అదేమిటంటే మైనాక పర్వతం అక్కడ సముద్రంలో ఉంది కదా అంటే ఇక్కడ ఉన్నటువంటిది మైనాకమే, దాని పేరు మైనాకమే. అంటే ఒకే పేరు కలిగినటువంటి పర్వతాలు ఉంటాయి చాలా చోట్ల. మరి ఇక్కడ ఈ ఊళ్ళో మనం కైలాస పర్వతం కైలాసం ఏమిటో అన్న, మనం ఎప్పుడు కావాలంటే ఇప్పుడు అలా వెళ్ళెక్కి వస్తున్నాం, కైలాసం ఎక్కి వచ్చామని. అందుకని ఆ పేరుతో ఉన్నటువంటి ఉంటాయి. అందుకని అక్కడ ఉన్నటువంటి మైనాకం. మయస్య భవనం తత్ర దానవస్య స్వయం కృతం మైనాకస్తు విచేతవ్య ససాను ప్రస్థకందర. ఈ మైనాక పర్వతం ఉందే, ఆ మైనాక పర్వతం మీద మయుడనేటువంటి వాడు ఉన్నాడు. వాడు దానవుడు. ఆ మయుడనేటువంటి వాడు తన యొక్క నివాసాన్ని తనే కట్టుకుంటాడు. మయుడు అంతా కూడా అని కట్టేటువంటి వాడు అనమాట. మరి పాండవులకు ఉన్నటువంటి సభని మైసభ అంటారు. ఎందుకంటే మయుడు కట్టి పెడతాడు ఆ సభని. భారతంలో మనకు వస్తుంది సభాపర్వంలో. అందుకని ఈ మయుడు అనేటువంటి వాడు భవనాల నిర్మాణం అనేటువంటి దానికి హెడ్ అన్నమాట ఎక్కడైనా సరే. అందుకని ఇక్కడ ఈ మైనాక పర్వతం అనేటువంటి దాని మీద ఉన్నటువంటి ఆ మయుడు కట్టినటువంటి స్వయం కృతం అంటే తన ఇల్లు తానే కట్టుకున్నాడు, తన భవనాన్ని. మిగతా వాళ్ళకి కట్టిపెట్టినటువంటి వాడు తను కట్టుకోలేడు. అందుకని తన బ్రహ్మాండం కట్టుకున్నాడు ఆ పర్వతం మీద. అందుకని అక్కడ మైనాక పర్వతం మీద ఉన్నటువంటివన్నీ కూడా జాగ్రత్తగా వెతకండి మీరు. స్త్రీణాం అశ్వముఖీనాం తు నికేతస్తత్ర తు తం దేశం సమతిక్రమ్య ఆశ్రమం సిద్ధసేవితం. అక్కడ ఇంకో విశేషం ఉంది, ఓ ప్రదేశం ఉంది అక్కడ. అక్కడ కొంతమంది అశ్వముఖీనాం స్త్రీణాం, కొంతమంది స్త్రీలు వాళ్ళ ముఖం ఏమో గుర్రం ముఖం ఉంటుంది, అశ్వముఖం.
గుర్రం ముఖం కలిగినటువంటి స్త్రీలు అక్కడ కనబడతారట వాళ్ళు. అందుకని అశ్వముఖీనాం స్త్రీణాం నికేత వాళ్ళు ఉండేటువంటి ప్రదేశం అక్కడక్కడ ఉందిట. తమ్ దేశం సమతిక్రమ్య ఆ ప్రదేశాన్ని దాటిన తర్వాత అక్కడ ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమం సిద్ధ సేవితం, సిద్ధులైనటువంటి వాళ్ళు అక్కడ ఉంటూ ఉంటారు. సిద్ధా వైఖానసాయత్ర వాలకిల్యాశ్చ తాపసాః వందితవ్యాస్తత సిద్ధాః తపసా వీతకల్మషాః. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు సిద్ధులు, వైఖానసులు, వాలకిల్యులు అనబడేటువంటి వాళ్ళు, తపస్సు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, తాపసులైనటువంటి వాళ్ళు. వాళ్ళు తపసా వీతకల్మషాః, తపస్సు చేసుకోవాలనేటువంటి దానివల్ల, తపస్సు వల్ల తమకు ఉన్నటువంటి కల్మషములైనటువంటి వాడు అన్నింటినీ కూడా పోగొట్టుకున్నటువంటి వాళ్ళు, అంటే పవిత్రులైపోయి ఏ కల్మషం లేకుండా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా. వాళ్ళందరూ వందితవ్యాః, మీరందరూ వాళ్ళకి నమస్కారం చేసుకోండి అక్కడికి వెళ్ళి. ప్రష్టవ్యాశ్చాపి సీతాయాః ప్రవృత్తిర్వినయాన్వితైః, అలాగే వాళ్ళకి ముందు నమస్కారం చేసుకుని వాళ్ళని ప్రసన్నులు చేసుకుని వాళ్ళు చెప్పగలరు. తపస్సు చేసుకునేటువంటి వాళ్ళు నిత్యం తపస్సులో ఉంటారు వాళ్ళు. వాళ్ళని ప్రసన్నం చేసుకుని నమస్కారం చేసుకుని వాళ్ళని మేము సీతను వెతకడానికి వచ్చాము, ఒకవేళ సీత ఇటు పక్కన కానీ ఎక్కడైనా ఉందే అని చెప్పి ఆ సమాచారం వాళ్ళని అడగచ్చు. హేమ పుష్పక సంచన్నం తత్ర వైఖానసం సరః తరుణాదిత్య సంకాశైర్ హంసైర్ విరచితం శుభైః. అక్కడ ఒక పెద్ద సరోవరం ఉంది. ఆ సరోవరం పేరు హేమ పుష్పక సంచన్నం తత్ర వైఖానసం. వైఖానసం అనేటువంటి పేరుటువంటి ఆ సరోవరం ఉంది, ఆశ్రమం దగ్గరలో ఉన్నటువంటిది, దాని పేరు వైఖానసం. అక్కడ ఉన్నటువంటి సరోవరంలో సువర్ణం అంటే సువర్ణ బంగారం రంగు, సువర్ణం అటువంటి ఆ రంగులో ఉన్నటువంటి కమలములు దాని నిండా కూడా ఉంటాయి. దాని మీద మంచి హంసలు, ఆ హంసలు కూడా ఆ సరోవరం మీద ఇవన్నీ సువర్ణమైనటువంటి దానిలో ఉన్నటువంటి హంసలు కూడాను అరుణమైనటువంటి రంగులో ఉంటాయి. తరుణాదిత్య సంకాశ, ఉదయించినటువంటి సూర్యుని యొక్క రంగు ఏదైతే ఉందో ఆ రంగులో ఉన్నటువంటి హంసలు ఇది చాలా రేరుగా ఉంటాయి. హంసలు ఎప్పుడు తెల్లగా ఉంటాయి మామూలుగా, కానీ అక్కడ ఉన్నటువంటి హంసలు మాత్రం ఉదయిస్తున్నటువంటి సూర్యుడు యొక్క రంగు ఏదైతే ఉందో ఆ రంగులో ఉంటాయట హంసలు. ఔపబాహ్య కుబేరస్య సార్వభౌమ ఇది స్మృతః గజ పర్యేతితాం తం దేశం సదా సహకరేణుభిః. అక్కడ పెద్ద ఏనుగు ఒకటి ఉంది. అది ఆ సరోవరం అనేటువంటి చోట భౌమం అనేటువంటిది పేరు కలిగినటువంటి ఒక గజరాజు. ఆ గజరాజు అక్కడ ఆ గజరాజుకి ఉన్నటువంటి స్త్రీ గజాలు ఉన్నాయి. ఆ స్త్రీ గజాలతో కలిసి అక్కడ ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. అది ఆ గజరాజు కుబేరుడికి వాహనం అంటది. మరి కుబేరుడు వాహనం కాబట్టి దానికి అంత ఇంపార్టెన్స్ అన్నమాట. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏనుగులందరికీ కూడా గజరాజు. ఆ గజరాజుకి రాణులు ఉంటారు కదా, వాళ్ళందరూ అంటే గజరాణులు, వాళ్ళతో కలిసి తిరుగుతూ ఉంటాట గజరాజు గారు. కుబేరుడు పిలిచినప్పుడు వెళ్ళి కుబేరుడికి వాహనంగా పనిచేస్తూ ఉంటాడట. అందుకని ఆ ప్రాంతం, ఆ సరోవరం అంతా కూడా ఆయనకి అలాటెడ్. తత్సరః సమతిక్రమ్య నష్టచంద్ర దివాకరం అనక్షత్ర గణం వ్యోమ నిష్పయోదం అనాదితం. అది దాటి ఇంకా ముందుకెళ్తే ఆ సరోవరం దాటి అక్కడ ఆకాశం అంతా కూడా శూన్యంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకనంటే అక్కడ సూర్యుడు కానీ చంద్రుడు కానీ తారకలు కానీ అక్కడ మేఘాలు కనిపించవు, మేఘాల గర్జన వినబడదు. అటువంటి ప్రదేశం ఉంది. గభస్తిభి ఇవ అర్కస్య సతు దేశ ప్రకాశ్యతే విశ్రామ్య
విశ్రామ్యద్భిస్తపస్సిద్ధై దేవకల్పై స్వయం ప్రభై. అయితే ఆ దిక్కు ఏదైతే ఉందో అక్కడ చాలా ప్రకాశవంతమైనటువంటి దీంట్లో ఉంటుందన్నమాట. ఏమిటంటే సూర్యకిరణాలు ఎలా అయితే ప్రకాశమానంగా ఉంటాయో అటువంటి ప్రకాశం కనిపిస్తూ ఉంటుంది. కానీ సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్రాలు కానీ ఉండవు, కానీ అటువంటి ప్రకాశం కనిపిస్తూ ఉంటుంది. అది గభస్తి అంటే ప్రకాశం, కిరణాలు అన్నమాట. గభస్తిరివ అర్కస్య, సూర్యుడి యొక్క కిరణాలలాగా సదేశ ప్రకాశ్యతే, ఆ దేశం బాగా ప్రకాశింపబడుతూ ఉంటుంది. ఎందుకని ఏమిటంటే అక్కడ విశ్రామ్యద్భి తపస్సిద్ధై దేవకల్పై స్వయం ప్రభై, అక్కడ తపస్సులో సిద్ధులైనటువంటి వాళ్ళు ఉన్నట్టు వాళ్ళు స్వయం ప్రభై, వాళ్ళు స్వయంగా వాళ్ళలోంచి వచ్చేటువంటి వెలుగుది. మామూలుగా ఏమిటంటే మనం ఉన్నాం, మనకి ఏ వెలుగైనా ఏమైనా మనమే పడితే మనం కనిపిస్తూ ఉంటాం. వాళ్ళు అలా కాదు, వాళ్ళకి వేరే సూర్యుడు చంద్రుడు ఏ వెలుగు అక్కర్లేదు. సెల్ఫ్ ఇల్యూమినేటెడ్ మాట, స్వయం ప్రభ కలిగినటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు? దేవకల్పై, కొన్ని కల్పాల నుంచి కూడా వాళ్ళు అక్కడే ఉంటారు. అటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళు విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు అక్కడ. అటువంటి ప్రదేశం ఉంటుంది. తం తు దేశం అతిక్రమ్య శైలోదానామ నిమ్నగా ఉభయోస్థిరయోస్తస్య కీచకానామ వేణవ. ఆ తర్వాత ఆ ప్రదేశాన్ని దాటి ముందుకు వెళ్ళినప్పుడు శైలోద అనేటువంటిది ఒక నది దర్శనమిస్తుంది. శైలోద అనేటువంటి నది, ఆ నదికి రెండు వైపులాను ఉభయోస్థిరయో తస్యా ఉభయోస్థిరయో అంటే ఆ నది యొక్క రెండు తీరాల వైపు కూడా, రెండు ఒడ్లు దగ్గర కూడా కీచకానామ వేణవ, కీచకములని పేరు కలిగినటువంటి వేణువులు అంటే వెదురులు, అటు ఇటు కూడా వెదురులు ఉంటాయట. అవి ఆ కీచకం అని ఎందుకు ఉన్నాయంటే వాటికి కణాల్లోంచి రయ్యను ఉన్నటువంటి ధ్వని వస్తూ ఉంటుంది. ఆ ధ్వని చేసేటువంటి, అందుకని వాటిని కీచకములు అంటారు. తే నయంతి పరం తీరం సిద్ధాన్ ప్రత్యానయంతి చ ఉత్తర కురవస్తత్ర కృతపుణ్య ప్రతిశ్రయా. అక్కడ సిద్ధపురుషులైనటువంటి వాళ్ళు ఆ శైలోదకం అనేటువంటి నది ఏదైతే ఉందో దాన్ని దాటడం కోసం ఈ వెదుళ్ళు బాగా పనికొస్తాయట. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వెదుళ్ళు తీసుకుని వాటిని కట్టుకొని దాని నుంచి ఇటు నుంచి అటు కానీ అటు నుంచి ఇటు కానీ దాటడానికి ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు మీకు గుర్తొస్తుంది ఏమిటి? భరతుడు రాముడు మొట్టమొదటి రాముడు దాటారు, గంగా దాటినటువంటిది గుర్తొస్తుంది మనకి. అలాగే వీళ్ళందరూ కూడా దాటుతూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు. ఇక్కడ ఈ ఈ శైలోదము అనేటువంటిది ఉందే, ఈ శైలోదము అనేటువంటి నది అయితే ఉందో ఆ నది ఒడ్డునే ఉత్తర కురుదేశం అనేటువంటిది ఉంది. ఉత్తర కురుదేశం అనేటువంటిది ఏదంటే ఇప్పుడు రష్యా అనేటువంటిది ఏదైతే ఉందో అదే ఉత్తర కురుదేశం అనేటువంటిది. రష్యా అనేటువంటి దాని పేరు ఎలా వచ్చిందంటే అది రూస్ ల్యాండ్ అంటారు వాళ్ళు, రూస్ ల్యాండ్ అంటారు. మన రష్యా అని ఇంగ్లీష్ వాళ్ళు పెట్టారు పేరు, వాళ్ళు అంటారు రూస్ ల్యాండ్ అంటారు. రూస్ ల్యాండ్ అంటే ఋషి భూమి అని అర్థం. ఋషి అయినటువంటి వాళ్ళు ఉన్నటువంటి భూమిని అని అర్థం అన్నమాట. అది అక్కడ ఈ నది అక్కడ ఉంటుందన్నమాట. ఈ శైలోద అనేటువంటి నది అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. తతః కాంచన పద్మినీభిః కృతోదకాః నీలవైదూర్యపత్రాఢ్యాః నద్యస్తత్ర సహస్రశః. అక్కడి నుంచి చాలా చిన్న చిన్న నదులు, కొన్ని 100,000 నదులు చిన్న చిన్నవిగా ఉన్నటువంటివి అన్నీ ప్రవహిస్తూ ఉంటాయి అక్కడ. అటు పక్కన ఆ ప్రదేశంలో ఉంచుతూ ఉంటాయి. ఇవి కొన్నేమో నల్లగా ఉంటాయి, నీలవర్ణంలో ఉంటాయి. కొన్ని వైడూర్యాలలాగా మెరుస్తూ ఉంటాయి, వైడూర్యం లాగా ఉంటాయి. అలా ఉన్నటువంటివి ఉంటాయి.
అలాగే కొన్ని కాంచన పద్మినీభి కృతోదకాహ, కాంచన పద్మములు అంటే బంగారం రంగులో ఉన్నటువంటి పద్మములు ఏవైతే ఉన్నాయో వాటి చేత అలంకరింపబడినటువంటివి కొన్ని ఉంటాయి. అటువంటి రకరకాలైనటువంటి రంగులో ఉన్నటువంటి నదులు అటు నుంచి ప్రవహిస్తుంటాయి. రత్నోత్పల వనైశ్చాత్ర మండితాశ్చ హిరణ్మయై తరుణాదిత్య సంకాశ భాంతి తత్ర జలాశయా. అక్కడ చాలా జలాశయాలు ఉన్నాయి. అవన్నీ ఎలా ఉంటాయి? జలాశయాలు అంటే చెరువులు అవన్నీ కూడాను ఉంటాయి అక్కడ. అవి ఎలా ఉంటాయంటే ఎర్రగా ఉండేటువంటివి కొన్ని ఉంటాయి. అంటే ఎర్రగా ఉండడం ఏంటంటే అందులో పద్మాలు చాలా నిండా ఉంటాయి, ఎర్ర రంగులో ఉంటాయి. అందుకని ఆ నీళ్ళు ఎర్రగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి. అలాగే హిరణ్మయీ బంగారం యొక్క రంగులో ఉన్నటువంటి విధంగా ఉన్నటువంటివి ఉంటాయి అందులో కొన్ని ఉంటాయి. అలాగే తరుణాదిత్య సంకాశాహ, కొన్నేమో అప్పుడే ఉదయించినటువంటి సూర్యుడిలాగా ఉన్నటువంటి రంగులో ఉంటాయి. ఇలాగా జలాశయాలన్నీ కూడా రకరకాలైనటువంటి రంగుల్లో కనిపిస్తుంటాయి మనకి. మహార్హ మణిపత్రైశ్చ కాంచన ప్రభకేసరై నీలోత్పలవనైశ్చిత్రై సదేశ సర్వతోవృత. ఆ ప్రదేశం ఉంది, అక్కడ చాలా మణులు లాంటి విధంగా ఉన్నటువంటివి సువర్ణంతో ఉన్నటువంటి వాటిలాగా ఉంటే కేసరాలు ఉంటాయి. అలాగా ఆ ప్రదేశం అంతా కూడా ఉన్నటువంటివి ఆ రకరకాలైనటువంటి మణుల్లాగా బంగారం రంగులో ఉన్నటువంటి వాటిలాగా ఉన్నటువంటి ఉత్పలములు అంటే కమలాలన్నీ కూడా ఉన్నటువంటి జలాశయాల్లోనూ వాటిలోనూ ఉంటాయి. నిస్తులాభిశ్చ ముక్తాభిర్మణిభిశ్చ మహాధనై ఉద్ధూత పులినాస్తత్ర జాతరూపైశ్చ నిమ్నగాః రత్నమయైశ్చిత్రై అవగాఢ నగోత్తమై జాతరూపమయైశ్చాపి హుతాసన సమప్రభై. అక్కడ ఉన్నటువంటి నదులు అవన్నీ కూడా ఉన్నాయే, ఆ నదుల యొక్క పక్కన తటములలో అంటే తీరాల్లో గుండ్రంగా ఉన్నటువంటి ముత్యములు, అలాగే ఎన్నో రకాలైనటువంటి మణులు మొదలైనటువంటివి అవన్నీ కూడా అక్కడ దొరుకుతాయి. అంటే వాటి యొక్క గనులు అక్కడ ఉన్నాయన్నమాట. అదే కాకుండా ఆ నదుల యొక్క తీరం అంతా కూడా చాలా చోట్ల అనేకమైనటువంటి రత్నాలు అవన్నీ ఉన్నట్టుగా అవి కూడా ఉంటాయి. తర్వాత రకరకాల పర్వతాలు కూడా ఉన్నాయి అక్కడ. అంటే పెద్దవి కాదు కానీ కొన్ని పర్వతాలు ఉంటాయి, చాలా తమాషాగా రంగురంగులుగా ఉంటాయి. ఆ పర్వతాల మధ్యలోకి ఈ నదులు ప్రవహిస్తూ ఉంటాయి. పుష్ప ఫలాస్తత్ర నగాః పత్ర రథాకాః దివ్యగంధ రసస్పర్శ సర్వకామాన్ స్రవంతి చ. అక్కడ ఉన్నటువంటి చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు ఎప్పుడు కూడా పువ్వులు పళ్ళు వాటితో నిండుగా ఉంటాయి. అందుకని పక్షులు అక్కడికి బాగా వస్తాయి. అవన్నీ కూడా ఆ చెట్లు మంచి దివ్యమైనటువంటి సుగంధం అనేటువంటి దాంతో మన ఆహ్లాదకరంగా మనం మంచి సువాసన కలిగేటువంటి విధంగా ఉంటాయి. చాలా దివ్యమైనటువంటి విధంగా మనకు స్పర్శ కలుగుతుంది. అక్కడ మంచి ఆనందం కలిగేటువంటి విధంగా ఉంటుందన్నమాట. అక్కడ నానాకారాణి వాసాంసి ఫలంత్యేన గోత్తమాః ముక్తా వైడూర్య చిత్రాణి భూషణాని తథైవ చ స్త్రీణాం యాని అనురూపాణి పురుషాణం తథైవ చ. అదే కాకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వృక్షాలు ఉన్నాయే, ఆ వృక్షాలు ఏం చేస్తూ ఉంటాయంటే వృక్షాల్లోంచి అనేక రకాలైనటువంటి వస్త్రాల్లో కూడా వస్తూ ఉంటాయట. అంటే అవి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి కలిగినటువంటి వృక్షాలు. ఆ వృక్షాల్లోకి వాటి చోటుకి వెళ్తే మనకు వస్త్రాలు కావాలి మంచిది అనుకుంటే ఆ వస్త్రాలు వస్తాయట ఇక్కడికి. అటువంటివి అన్నమాట. అలాగే
ఆభరణాలు కావాలంటే ఆభరణాలు వస్తాయట. కల్పవృక్షాలు లాంటివి అనమాట అవి. స్త్రీలకు కావాల్సినటువంటి కానీ స్త్రీలకి, పురుషులకు కావాల్సిన పురుషులకి, అలాగా ఏది కావాలంటే అలాంటివన్నీ కూడా అక్కడ వృక్షాల నుంచి వస్తాయటవి. సర్వ ఋతు సుఖసేవ్యాని ఫలంచన్యేన గోత్తమా మహార్హ మణిచిత్రాన్ని ఫలంచన్యేన గోత్తమా. అలాగే అక్కడ ఉన్నటువంటి ఎలా ఉన్నాయంటే వృక్షాలవన్నీ కూడాను ఏ ఋతువులు ఏ రకంగా ఉంటే సుఖంగా ఉంటుందో అలా ఉన్నటువంటి పళ్ళు ఇస్తాయట ఆ వృక్షాలు. తర్వాత ఇంకా ఏమిటంటే మహార్హ మణిచిత్రాన్ని ఫలం చన్యేన గోత్తమా. మిగిలినటువంటివి బాగా విచిత్రమైనటువంటి పండ్లు ఉంటాయి, అవి మణుల్లాగా వాటిల్లా కనిపించేటువంటివి. అలాంటి పళ్ళు కూడా ఉంటాయి అక్కడ. అవి ఎప్పుడు మనం మామూలుగా చూడడం అలాంటివి. అలాగే ఇంకా తమాషా ఏమిటంటే అక్కడ సేనాని ప్రసూయంతే చిత్రాస్తరణవంతి మనఃకాంతాని మాల్యాని ఫలంచ అత్రాపరే ద్రుమా. ఇంకా కొన్ని మహిమాన్వితమైనటువంటి చెట్లు ఉన్నాయట అక్కడ. అవి ఎలా ఉన్నాయంటే మనం పడుకోవడానికి శయ్య అంటే చాలా అనుకూలంగా ఉండేటువంటి శయ్య మనం పడుకోవడానికి కావాల్సినటువంటిది ఆ వృక్షాలు అలా ఏర్పాటై ఉంటాయట విచిత్రంగాను. ఆ శయ్యమే మనం ఎంతో మన ఇంట్లో మనం హంసదులు కథలు పంపే శయ్యలా వేసుకున్నటువంటి దాన్ని పడుకుంటే ఎంత బాగుంటుందో అలా బాగుండేట కదా, అలా కూడా ఉంటాయట వృక్షాలు కొన్ని. తర్వాత పానాని చ మహార్హాణి భక్ష్యాణి వివిధాని చ. అక్కడ ఇంకా ఏమిటంటే ఆ చెట్లు ఉన్నటువంటి ప్రాంతంలో ఈ గంధర్వులు, కిన్నరులు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ యొక్క ప్రభావం అనేటువంటిది అక్కడ ఉంటుంది అన్నమాట అక్కడ. అందువల్ల ఇలాంటి రకరకాలైనటువంటి ఉంటాయి అక్కడ. ఇంకేముంటాయంటే మంచి అక్కడ వెళ్ళి కూర్చుంటే ఇలా చూసేప్పటికీ మంచి పానీయాలు ఉంటాయట, మంచి భక్ష్యాలు ఉంటాయట. అలాంటి ప్రదేశం అన్నమాట ఇది. మనకి అంతా కూడా మాయలా ఉంటుంది చూడడానికి. వాళ్ళందరూ అంటే ఎక్స్ట్రా టెరెస్ట్రియల్లా ఉంటారన్నమాట వాళ్ళు. మనకు మామూలుగా మన కంటికి కనబడరు, కానీ ఇవన్నీ ఎవరే ఏర్పాటు చేశారా అంటే మళ్ళీ చూసేప్పటికి అవన్నీ ఉంటాయి. స్త్రీయశ్చ గుణసంపన్న రూపయౌవన లక్షితా. వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళు కనిపిస్తూ ఉంటారట. అంటే ఆ హయ్యర్ దీంట్లో ఉన్నటువంటి అంటారు ఆ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ వాళ్ళలోంచి వాళ్ళ యొక్క స్త్రీలు మధ్య మధ్యలో కనిపిస్తూ ఉంటారట అక్కడ. వాళ్ళు ఎలా ఉంటారు? రూపయౌవన సంపన్న, అటువంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారట. గంధర్వా కిన్నరా సిద్ధా నాగా విద్యాధరాస్తథా. ఆ రకాలైనటువంటి వాళ్ళందరూ కూడా గంధర్వులు, యక్షులు, గంధర్వులు, సిద్ధులు, నాగులు, విద్యాధరులు వాళ్ళంతా కూడా రమంతే సతతం తత్ర నారీభిర్ భాస్వర ప్రభా. వాళ్ళందరూ జంటలుగా అక్కడ తిరుగుతూ ఉంటారు వాళ్ళందరూ. సర్వే సుకృతకర్మాణ సర్వే రతిపరాయణా సర్వే కామార్థ సహితా వసంతి సహయోషిత. వాళ్ళందరూ కూడా పుణ్యకర్మలు చేసి ఆ పుణ్యకర్మలైనటువంటి దానివల్ల ఇటువంటివన్నీ కూడా పొంది అక్కడ తిరుగుతూ ఉంటారు వాళ్ళు. గీత వాదిత్ర నిర్ఘోష సోత్కృష్ట హసిత స్వన. అక్కడ వినబడుతూ ఉంటాయట మంచి గీతములు, పాటలు, అదాద వాయిద్యాల యొక్క ఇవన్నీ వినబడుతూ ఉంటాయి అక్కడ. శ్రూయతే సతతం తత్ర సర్వభూత మనోరమ. అది సతతం అంటే ఎల్లప్పుడూ కూడా మంచి చక్కగా మన ప్రసన్నం కలిగేట్టుగా ఉన్నటువంటి సంగీతం వినబడుతూ ఉంటుంది అక్కడ. అటువంటి ప్రదేశం అది. సమతిక్రమ్య తం దేశం ఉత్తర పయసాం నిధి. అయితే అలా ఉన్నటువంటి చోటు కాబట్టి అక్కడ ఉండిపోకూడదు, అది కూడా చెప్తాడనమాట. భావంచాలను మంచి సంగీతం వినపడుతూ ఉంటుంది, మంచి హాయిగా మనకి అనుకూలంగా ఏసీ ఇలా ఉన్నట్టుగా ఉంటుంది, పడుకోవడానికి బాగుంది, అన్ని పానీయాలు ఉన్నాయి, భక్ష్యాలు ఉన్నాయి అని చెప్పేసి అక్కడ ఉండిపోతారేమో, అందుకని ఇవి దాటి ముందుకు వెళ్ళాలి జాగ్రత్త అని చెప్తున్నాడు. సమక్రమ్య తమ దేశం, దాన్ని దాటి ఇంకా ఉత్తరానికి వెళితే పయసాం నిధి తత్ర సోమగిరిర్నామ మధ్యే హేమమయో మహాన్. అక్కడ
ముందుకు వెళ్ళినప్పుడు అక్కడ సముద్రం కనబడుతుంటుంది. ఆ సముద్రం మధ్యలో సోమగిరి అనేటువంటి చాలా ఎత్తైనటువంటి సువర్ణమయమైనటువంటి పర్వతం అక్కడ కనబడుతుంది. అది ఏ సముద్రం అక్కడ ఇంకా ముందుకెళ్తే ఉన్నటువంటిది నార్త్ ఎండ్లోకి వెళ్తే అక్కడ అనమాట. ఇంద్రలోక గతాయే చ బ్రహ్మలోక గతాశ్చయే. అక్కడ పైసాం నిధి అన్నాడు. పైసాం నిధి అంటే అర్థం ఏమిటంటే పాల సముద్రం అనమాట. పాల సముద్రం ఏమిటండి అంటే అర్థం ఏంటి? పైన ఉత్తరం అనేటువంటి మాటకు తమాషా అని అర్థం ఉంది. ఉత్తరం అంటే కేవలం ఒక అలాగ ఉత్తరం వైపు ఫ్లాట్గా వెళ్ళేటువంటిది కాదు. ఉత్తరం అంటే హయ్యెస్ట్ అని అర్థం. ఇంకా పైకి వెళ్ళేటువంటిది అని అర్థం. అందుకని ఉత్తర దిక్కు అంటే మామూలుగా మనం సూర్యుడి వైపు తిరిగి ఈ దక్షిణం, పశ్చిమం, ఇది ఉత్తరం, ఇదే కాదు. ఉత్తర అంటే ఇంకా హయ్యెస్ట్ అని అర్థం. అందుకని హయ్యర్ ప్లేన్లోకి వెళ్తారట. అక్కడ ఉన్నటువంటి ఇవన్నీ వర్ధనలో ఉన్నటువంటి ఉన్నాయే, ఈ భౌతికమైనటువంటి కక్ష ఉందే దీనికంటే పై కక్షల్లోకి వెళ్తారు అక్కడికి వెళ్ళేప్పటికి. అందుకని హయ్యర్ ప్లేన్ అని అర్థం. లేకపోతే ఏమిటిదంతా అనిపిస్తుంది చదువుకుంటే అర్థం కాకపోతే. ఉత్తరం అంటే అది అర్థం. అందుకని పైసానిధి అంటే పాల సముద్రం అంటే ఏమిటి? మనం ఆకాశంలో చూసినట్టయితే ఆ తారకా మండలాలు అవి కనిపిస్తుంటాయి కదా, ఆ మధ్యలో తెల్లగా ఉంటుంది, దాన్ని మిల్కీ వే అంటారు. అదే పాల సముద్రం అంటే. అందుకని మహా తేజస్సు, పెద్ద తేజస్సుతో కూడినటువంటిది వ్యాపించి ఉంటుంది, అది పాల సముద్రం అంటే. అందుకని ఉత్తర అంటే అటుపక్కకి వెళ్తారన్నమాట వీళ్ళు. అందుకని అక్కడ ఏముంది? సోమపర్వతం అనేటువంటిది ఉంది అక్కడ. ఆ పర్వతం అనేటువంటి చోట ఇంద్రలోక గతాయేశ్చ బ్రహ్మలోక గతాశ్చయే దేవాస్తం సమవేక్షంతే గిరిరాజం దివంగతాః. ఆ స్వర్గలోకం అనేటువంటి దానికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఇంద్రలోకం, బ్రహ్మలోకం అనేటువంటివి, ఆ సోమగిరి అనేటువంటి చోట ఆ లోకాలని కూడా దర్శిస్తారు వెళ్ళగలిగినటువంటి వాళ్ళు. అంటే అందరూ వెళ్ళలేరు. సత్ దేశో విసూర్యోపి తస్య భాషా ప్రకాశతే. అది సూర్యుళ్ళు కనపడరు, ఎందుకంటే సూర్యుళ్ళు అనేటువంటి వాళ్ళకి ఇంకా అవతల ఉన్నటువంటి ప్రదేశం అది. సూర్యుళ్ళు అనేటువంటి వాళ్ళు ఆ మిల్కీ వేలో నుంచి వచ్చినటువంటి యువతలకు వచ్చినటువంటి వాళ్ళు సూర్యులుగా ఫార్మ్ అవుతారు. అక్కడ సూర్యుడు అక్కడ లేకపోయినప్పటికీ కూడా తస్య భాషా ప్రకాశతే, అది ప్రకాశిస్తూ ఉంటుంది ఆ ప్రదేశం అంతా కూడా. సూర్య లక్ష్మ్యా అభివిజ్ఞేయ తపతేవ వివస్వత. అంటే వివస్వంతుడు అనేటువంటి ఆ సూర్యుడు ఎలా అయితే వెలుగుతూ ఉంటాడో అలాగా అటువంటి విధంగా వెలుగుతూ ఉండేటువంటి ప్రదేశం అదంతా కూడా. భగవాస్తత్ర విశ్వాత్మ శంభురేకాదశాత్మక బ్రహ్మ వసతి దేవేశో బ్రహ్మర్షి పరిచారిత. అక్కడ ఆ ప్రదేశంలో అక్కడ ఇంకా పైకి వెళితే అక్కడ ఎవరుంటారంటే ఏకాదశ రుద్రులలో ఉన్నటువంటి వాళ్ళ ప్రధానుడైనటువంటి ఆయన ఉన్నాడు. ఆయన శంభువు అంటే శివుడు, భగవంతుడైనటువంటి శివుడు ఉంటాడు అక్కడ. తర్వాత అక్కడ ఇంకా బ్రహ్మర్షులైనటువంటి వాళ్ళతో కూడుకున్నటువంటి బ్రహ్మగారు ఉంటాడు. ఆయన కూడా అక్కడ ఎంజేటువంటిది. నా కథంచన గంతవ్యం కామరూపాముత్తరేణ వహ అన్యేషామపి భూతానాం నానుక్రామతి వైగతి. అక్కడ ఆ సోమగిరి అనేటువంటిది ఉందే, తర్వాత అక్కడి నుంచి ముందుకెళ్ళే ప్రయత్నం చేయకుండా వెళ్ళలేరని చెప్పాడు. ఎందుకంటే అక్కడ మీలాగా అంటే ఒకళ్ళు వేరువేరుగా ప్రాణుల్లో ఉండేటువంటి వాళ్ళకి అది దాటి వెళ్ళే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ పైన అంతా కూడా ఒకటే అయినటువంటిది ఉంటుంది తప్ప ఈ వేరే ప్రాణులు భిన్న ప్రాణులుగా ఉన్నటువంటిది ఉండదు. అందుకని అక్కడికి ప్రాణులుగా ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళలేరు అది దాటి. సోమగిరిర్నామ దేవానామపి దుర్గమః తమ్ ఆలోక్య తత క్షిప్రం ఉపావర్తితుమర్హత. అందుకని దేవతలకు కూడా అది దాటి వెళ్ళేటువంటి అవకాశం లేదు ఆ సోమగిరిని. అందుకని మీరు
అది చూసిన తర్వాత అక్కడి నుంచి మీరు వెనక్కి తిరగవలసింది. వెనక్కి రావడానికి ముందు తిరుగు ప్రయాణం అక్కడి నుంచి మొదలెట్టండి. ఏతావద్ వానరై శక్యం గంతుం వానర పుంగవాహ అభాస్కరం అమర్యాదం నా జానీమస్తతః పరం. మర్యాద అంటే ఎండ్ అనమాట. మర్యాద అంటే అర్థం ఏంటి? ఇక్కడ మర్యాద అంటే మామూలు మనం మర్యాద చేసుకోవడం అర్థం కాదు. మర్యాద అనేటువంటిది ఏమిటంటే ఒక ఎడ్జ్ అనమాట. అందువలన అక్కడ అభాస్కరం, అక్కడ సూర్యుడు యొక్క ఇదేం కనబడదు అక్కడ. అందుకని వానరులైనటువంటి వాడు మీరందరూ కూడా అక్కడ వరకే వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి రావాలి. ఏతావత్ అంతవరకే వెళ్ళవలసింది. సర్వమేతద్విజేతవ్యం యన్మయా పరికీర్తితం యదన్యదపి నోక్తం చ తత్రాపి క్రీతామతి. ఇలాగ నేను మీకు అందరికీ కూడా ఏదైతే వివరించి చెప్పానో అది ఒకవేళ నేను చెప్పనటువంటిది కూడా మీకు మధ్యలో ఏదైనా కనిపిస్తే అక్కడ కానీ అన్ని చోట్ల కూడా సీత కోసం వెతకవలసింది. తతకృతం దాశరథేర్ మహత్ప్రియం చాపి తతో మమ ప్రియం కృతం భవిష్యనిలానమో లోపమా విదేహరాజాదర్శనేన కర్మణ. అందుకని అగ్ని వాయువు వాళ్ళతో ఉన్నటువంటి సమానమైనటువంటి తేజస్సు, అటువంటి వేగము కలిగినటువంటి మీరందరూ కూడా మీరు విదేహరాజు యొక్క కుమార్తె అయినటువంటి సీతని కోసం మీరు వెతికి మీరందరూ కూడా దశరథను సుతుడైనటువంటి భగవానుడు శ్రీరాముడికి ప్రియమైనటువంటి కార్యాన్ని చేసుకుని రండి మీరందరూ కూడా. అప్పుడు మనందరికీ కూడా సఫలమైనటువంటిది అవుతుంది. తతకృతార్థ సహిత సబాంధవ మయార్చిత సర్వగుణైర్మనోరమై చరిష్య అథ ఉర్వీం ప్రతిశాంతశత్రవ సహ ప్రియా భూధరా ప్రవంగమా. అందుకని మీరందరూ కూడా వానరులారా రాముడి యొక్క ప్రియమైనటువంటి కార్యం అనేటువంటిది పూర్తి చేసి మీరందరూ కూడా తిరిగి వచ్చినట్టయితే మీకు తగినటువంటి విధంగా మీకు ఇష్టమైనటువంటి విధంగా సత్కారం అనేటువంటి చేస్తారంటే మంచి రిసెప్షన్ అది చేస్తారంటున్నాను అనమాట. అప్పుడు మీరు శత్రు అనేటువంటి వాళ్ళు లేకుండా ఉన్నటువంటి స్థితిలో ఉండి మీ బంధువులతో మీ అందరితో కూడా సుఖంగా ఉండగలుగుతారు రాముడి యొక్క అనుగ్రహం వల్ల అని చెప్పాడు వాళ్ళందరికీ. విశేషేణ సుగ్రీవో హనుమత్ అర్ధముక్తవాన్ సహితస్మిన్ హరిశ్రేష్ఠే నిశ్చితార్థో అర్ధసాధనే. అప్పుడు అందరికీ ఇలా చెప్పిన తర్వాత అప్పుడు హనుమంతుడికి ప్రత్యేకంగా చెప్తున్నాడు సుగ్రీవుడు. ఎందుకంటే హనుమంతుడు విశేషంగా కార్యసాధన చేయగలిగినటువంటి వాడని సుగ్రీవుడు తెలుసు. అందుకని అందరికీ ఇప్పుడు ఏం చేశాడు, అన్ని దిక్కులకి ఎవరు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి ఇవన్నీ చెప్పాడు ప్రతి వాళ్ళకి. చెప్పిన తర్వాత హనుమంతుడికి ప్రత్యేకంగా చెప్తున్నాడు. అబ్రవీచ హనుమంతం విక్రాంతం అనిలాత్మజం. వాయుపుత్రుడైనటువంటి ప్రభావవంతుడైనటువంటి హనుమంతుడితో అంటున్నాడు సుగ్రీవ పరమప్రీత ప్రభు సర్వమనౌకసాం. వానరులైనటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభు అయినటువంటి సుగ్రీవుడు చాలా ప్రీతితో హనుమంతుడితో చెప్తున్నాడు. నా భూమౌ నా అంతరిక్షేవ నా అంబరే నా అమరాలయే నా అప్సువా గతి సంగం తే పశ్యామి హరిపుంగవ. ఓ వానర శ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడా, నువ్వు ఈ భూమి మీద కానీ అంతరిక్షంలో కానీ ఆకాశంలో కానీ దేవలోకంలో కానీ అలాగే పాతాళ లోకం జలంలో కానీ ఎక్కడా కూడా నీకేం అవరోధం అనేటువంటిది ఉండదు, నీకు అడ్డు ఉండదు. అటువంటి వాడివి నువ్వు. సాసురా సహ గంధర్వా సనాగ నరదేవతా విదితా సర్వలోకాస్తే ససాగర ధరాధరా. నీకు అసురులు కానీ గంధర్వులు కానీ అలాగే నాగ లోకంలో ఉన్నవాళ్ళు కానీ దేవతలు కానీ నరులు కానీ అన్ని లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నీకు తెలుసు. నీకు తెలియనటువంటిది ప్రదేశం లేదు, నీకు తెలియనటువంటి వాళ్ళు లేరు. సాగరములు అలాగే కొండలు ఇవన్నీ వీటన్నిటి యొక్క విజ్ఞానం నీకు పూర్తిగా ఉన్నటువంటి వాడు. అంటే వీడు చెప్తుంది ఏమంటే ఇందాక నుంచి వాళ్ళందరికీ ఇవన్నీ చెప్పాడు కదా, ఇవన్నీ నీకు ఎప్పుడో తెలుసు అంటున్నాడు. నువ్వు తెలియనటువంటి వాడు కాదని చెప్తున్నాడు అనమాట హనుమంతుడు.
ఎందుకంటే హనుమంతుడు సుగ్రీవుడి కంటే మించి జ్ఞానం కలిగినటువంటి వాడు. ఆ సంగతి సుగ్రీవుడు తెలుసు. అదే ఇప్పుడు అంటున్నాడు, నీకు తెలియనటువంటిది ప్రదేశాలు లేవు, నీకు తెలియనటువంటి లోకాలు లేవు, ఎక్కడా కూడా అడ్డు లేనటువంటి వాడు నువ్వు. గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవం చ మహాకపే పితుస్తే సదృశం వీర మరుతస్య మహోయస. నీ యొక్క వేగం, నీ తేజస్సు, నీ లాఘవం అంటే ఎంత ఈ తేలిగ్గా ఎక్కడికైనా సరే వెళ్ళిపోగలిగినటువంటి వాడివి. అందువల్ల నీవు నీ తండ్రి అయినటువంటి వాయువుతో సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాడు నువ్వు. తేజసా వాపి తే భూతం న సమం భువి విద్యతే తద్యథా లక్ష్యతే సీత తత్వమేవ అనుచింతయ. ఈ భూమి మీద భూమండలంలో ఎవరు కూడా నీతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. అందుకని సీతని వెతకడం అనేటువంటి విషయంలో నువ్వు బాగా ఆలోచించవలసింది ఉపాయం. త్వయ్యేవ హనుమన్ అస్తి బలం బుద్ధి పరాక్రమ దేశకాల అనువృత్తిశ్చ నయ పండిత. ఓ హనుమంతుడా, నువ్వు అన్ని శాస్త్రాల్లోనూ నీ యొక్క బుద్ధి పనిచేస్తుంది, అన్ని శాస్త్రాల్లోనూ నీ బుద్ధి పనిచేస్తుంది, నీ పరాక్రమం, నీ దేశకాలాల అనుసరణమైనటువంటిది, తర్వాత నీతిపూర్వకమైనటువంటి ప్రవర్తన ఇవన్నీ నీలో ఉన్నాయి. తతః కార్యసమాసంగ అవగమ్య హనుమతి విదిత్వా హనుమంతం చింతయామాస రాఘవ. ఎప్పుడైతే సుగ్రీవుడు ఇలా హనుమంతుడితో అంటున్నాడో అప్పుడు రాముడు ఈ కార్యసిద్ధి అంటే సీతను వెతకడం అనేటువంటిది, ఈ కార్యంలో సిద్ధి అనేటువంటిది ఉందే, ఈ కార్యసిద్ధి పొందేటువంటి వాడు హనుమంతుడే అని చెప్పేసి రాముడికి కూడా మనసులో అనిపించింది. సుగ్రీవుడిలా చెప్తూ వివరిస్తున్నాడు, రాముడు కూడా మనసులో ఒకసారి ఈ కార్యసిద్ధి అనేటువంటి చేయగలిగినటువంటి వాడు హనుమంతుడే అని అనిపించింది అనమాట. ఎందుకంటే దీనికి సమర్థుడైనటువంటి వాడు హనుమంతుడితో సమానమైనటువంటి వాడు ఇంకెవడు లేడు అనేటువంటిది రాముడు తెలుసు. ఇప్పుడు ఈ సుగ్రీవుడు చెప్తే తెలియడం కాదు, రాముడు మొట్టమొదటి హనుమంతుని ఎప్పుడు చూశాడో అప్పుడే తెలుసు రాముడికి హనుమంతుడి విషయం. అలాగే హనుమంతుడికి రాముడే పరమాత్మని తెలుసు. వాళ్ళిద్దరూ ఒకళ్ళని కూడా చూసుకున్నప్పుడే అర్థమైపోయింది వాళ్ళకి, వేరే వాళ్ళు చెప్పక్కర్లేకుండానే. సర్వథా నిశ్చితార్థోయం హనుమతి హరీశ్వర నిశ్చితార్థతరశ్చాపి హనుమాన్ కార్యసాధనే. ఈ సుగ్రీవుడు, వానరరాజు అయినటువంటి సుగ్రీవుడు హనుమంతుడు మీదే పూర్తిగా ఈ కార్యభారం అంతా కూడా ఉంచాడు నిశ్చయంతో. అంటే తప్పనిసరిగా హనుమంతుడి వల్లే జరుగుతుందనేటువంటిది దానికోసం. అందుకని హనుమంతుడు కూడా చాలా నిశ్చితమైనటువంటి రూపంలో దీనికోసం సిద్ధంగా ఉన్నాడు. తదేవం ప్రస్థితస్య పరిజ్ఞాతస్య కర్మభి భర్త్రా పరిగృహీతస్య ధ్రువ కర్మఫలోదయ. ఈ విధంగా అందరికంటే కూడా శ్రేష్ఠుడైనటువంటి వాడు హనుమంతుడు అని ఆ హనుమంతుడి యొక్క ప్రభువు రాజు అయినటువంటి సుగ్రీవుడు తెలుసు. అందుకనే సీతని వెతికేటువంటి దాంట్లో తప్పనిసరిగా ఆ ఫలాన్ని పొందేటువంటి వాడు ఈయన అని చెప్పి సుగ్రీవుడు చెప్పగలుగుతున్నాడు. తం సమీక్ష్య మహాతేజ వ్యవసాయోత్తరం హరిం కృతార్థైవి సంహృష్ట ప్రహృష్టేంద్రియమానస. ఆ విధంగా మహా తేజస్సుతో ఉన్నటువంటి ఆ పనిని చేయగలిగినటువంటి తేజస్సు అవి ఉన్నటువంటిది ఆ హనుమంతుడిని అలా మనస్సులో తలుచుకుని రాముడు సంహృష్ట బాగా సంతోషం ఆనందం పొందాడు లోపల. తప్పనిసరిగా ఈ పని చేయగలిగినటువంటి వాడు అని హనుమంతుడి యందు చాలా ఆనందం పొంది అలాగే ఆయన యొక్క మనస్సు ఇంద్రియాలు అవన్నీ కూడా చాలా ప్రసన్నమయ్యాయి ఆ హనుమంతుడి యొక్క దీన్ని చూసి. ప్రీతి స్వనామ అంకోపశోభితం అంగుళీయం అభిజ్ఞానం రాజపుత్ర్యా పరంతప. అప్పుడు రాముడు ఏం చేశాడంటే
ఆ హనుమంతుడిని ఎప్పుడైతే లోపల అలాగ దర్శించాడో, ఏమిటి రాముడు హనుమంతుని దర్శించడం ఏమిటి అనుకోకూడదు. అంటే రాముడు ఒక్కసారి ఆయన యొక్క మనస్సులో, ఆయన యొక్క ఇంద్రియాలు, ఆయన మనస్సు, ఆయన బుద్ధి ఇవన్నీ కూడా వాటిలను హనుమంతుడి యొక్క సామర్థ్యం అనేటువంటిది ఎటువంటిది అనేటువంటిది ఒక్కసారి ఆయనకు కూడా బాగా అనిపించి వెంటనే రాముడు ఏం చేశాడంటే హనుమంతుని దగ్గరికి పిలిచాడు. పిలిచి తన పేరుతో కూడినటువంటి ఉంగరాన్ని తీసి హనుమంతుడి చేతిలో పెట్టాడు. రామ అనేటువంటి 2 అక్షరాలు కూడా చెక్కబడినటువంటి ఉంగరం ఉంది ఆయన చేతికి. ఆ ఉంగరాన్ని హనుమంతుడి చేతికి ఇచ్చాడు. ఎందుకని? ఈ ఉంగరం చూపిస్తే సీతకు అర్థమవుతుంది రాముడే పంపించాడనేటువంటిది కన్ఫర్మేషన్ కోసం అన్నమాట. అలా హనుమంతుడి చేతిలో పెట్టాడు. అనేన స్వాం హరిశ్రేష్ఠ చిహ్నేన జనకాత్మజ మత్సకాశాత్ అనుప్రాప్తం అనుద్విజ్ఞ అనుపశ్యతి. ఆ ఉంగరం ఇస్తూ హనుమంతుడితో అన్నాడు అన్నమాట రాముడు, ఓ శ్రేష్ఠుడా, కపిశ్రేష్ఠుడా, దీన్ని కనుక నువ్వు తీసుకెళ్తే నువ్వు నేను పంపించిన వాడిని అని చెప్పి విశ్వాసం నీ మీద కలుగుతుంది సీతకి. అప్పుడు భయం లేకుండా నిన్ను చూసి నీతో మాట్లాడడానికి అవకాశం కలుగుతుంది. అందుకని మరి హనుమంతుడి చేతిలో పెట్టాడంటే అర్థమేంటి? హనుమంతుడే వెళ్ళగలిగినటువంటి కన్ఫర్మేషను అటు సుగ్రీవుడికి ఇటు రాముడికి కూడా. అందుకని అందరికీ చెప్పిన తర్వాత సుగ్రీవుడు హనుమంతుడితో ఆయనలో ఉన్నటువంటి గుణాలన్నీ కూడా ఒకసారి కీర్తించి హనుమంతుడు చెప్పాడు, నీ వల్లే అవుతుందని చెప్పాడు సుగ్రీవుడు. రాముడు కూడా లోపల అది ఒక్కసారి దర్శనమైంది. అందుకని రాముడు చాలా ఆనందంతో సంతోషంతో ఆ ఉంగరాన్ని తీసి హనుమంతుడికి ఇచ్చాడు. మరి అన్ని వైపులకి అన్ని దిక్కులకి వెళుతున్నారు, వాళ్ళందరికీ ఎందుకు ఇవ్వలేదు తెలుసు రాముడికి, సుగ్రీవుడికి తెలుసు, రాముడికి తెలుసు. అందుకని ఇచ్చాడు. ఇందులో ఒక విశేషం ఉంది. ఉంగరాన్ని ముద్రిక అంటారు. దాని మీద రాముడి యొక్క పేరుంది. ప్రభుముద్రిక అంటే రాముడి యొక్క పేరు. మరి తులసీదాస్ గారు మనం రోజు పారాయణ చేస్తుంటాం హనుమాన్ చాలీసాలో. దాంట్లో ఏమన్నాడు? ప్రభుముద్రికని పెట్టుకుని నోట కరుచుకుని దాన్ని దాటాడు సముద్రాన్ని అని చెప్పేసి. నోట కరుచుకోవడం ఏమిటండి? అది ఏమన్నా చేసి ఎవరు పెట్టుకుంటారు, నోట్లో పెట్టుకుంటారా అంటే అది కాదు. ప్రభుముద్రిక అంటే ప్రభువు యొక్క ముద్ర, అంటే ఆయన యొక్క నామం. అంటే ఏమిటి? నిరంతరం రాముడి యొక్క నామాన్ని జపిస్తూ ఆయన సముద్రం దాటాడు అని అర్థం. ప్రభుముద్రిక మేలిముఖమాహి జలధిలాంగికే అచరజినాహి అన్నాడు కదా. అంటే అర్థం అదనమాట. అంటే ఉంగరం ఇచ్చాడు నిజమే, కానీ ముద్రిక అంటే కేవలం ఈ ఉంగరం ఒకటే కాదు, ఆయన యొక్క ముద్ర, ఆయన యొక్క నామం అన్నమాట. ఆ నామం నోట్లో ఎప్పుడు ఆడుతూ ఉంటుంది హనుమంతుడికి. అదే ఆయన యొక్క శక్తి అనమాట ఆ సముద్రం దాటడానికి. అందుకని ఆయన చెప్పాడనమాట ఆ విధంగా. అనేన త్వాం హరిశ్రేష్ఠ చిహ్నేన జనకాత్మజ, దీని చేత నేను సీత నిన్ను గుర్తుపడుతుందయ్యా, అందుకని తీసుకోమన్నాడు. వ్యవసాయశ్చతే వీర సత్వయుక్తశ్చ విక్రమ సుగ్రీవస్య సందేశ సిద్ధిం కథయతీవ మే. నువ్వు నీ యొక్క ప్రయత్నము, నువ్వు చేసేటువంటి దానికి నీకు ఉన్నటువంటి ధైర్యం, ఇవన్నీ కూడా వాటిలో ఎటువంటి వాటి గురించినటువంటి సందేశాన్ని సుగ్రీవుడు ఇచ్చినటువంటి సుగ్రీవుడు నీతో చెప్పినటువంటి దానివల్ల నాకు కూడా ఈ కార్యసిద్ధి నీ ద్వారా జరుగుతుందనేటువంటిది నాకు భాషించింది, అందువల్ల నీకే ఇస్తున్నా అన్నాడు. సతద్గృహ్య హరిశ్రేష్ఠ కృత్వా మూర్ధ్ని కృతాంజలి వందిత్వా చరణం చైవ ప్రస్థిత ప్లవగర్షభ. అప్పుడు హనుమంతుడు ఆ ప్రభుముద్రికని చేతిలో తీసుకుని దాని మస్తకం తల మీద పెట్టుకొని మూర్ధ్ని కృతాన్, అలాగే రాముడికి చరణాలకు నమస్కారం చేసి అక్కడి నుంచి బయలుదేరాడు. సతత్ ప్రకర్షన్ హరిణాం మహద్బలం బభూవ వీర పవనాత్మజ కపి గతాంబుదే వ్యోమ్ని విశుద్ధమండల శశీవ నక్షత్రగణోపశోభిత. అప్పుడు వాయుకుమారుడైనటువంటి హనుమంతుడు తన యొక్క విశాలమైనటువంటి తనతో వచ్చేటువంటి సైన్యంతో ఎలా ఉన్నాడంటే ఆకాశంలో మేఘం లేకుండా ఉన్నటువంటి చంద్రుడు పెరుగుతూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. అంత శోభాయమానంగా కనిపిస్తున్నాడు ఆయన. అతిబల
బలమాశ్రితస్తవాహం హరివర విక్రమైరనల్పైః పవనసుత తథాధిగమ్యతే సా జనకసుత హనుమం తథా కురుష్వ. ఆయన శ్రీరాముడు అంటున్నాడు చివరికి ఆయనతో, ఓ బలశాలి అయినటువంటి హనుమంతుడా, నేను నీ యొక్క బలాన్ని ఆశ్రయించాను. ఇక్కడ తమాషాగా అన్నాడు రాముడు. నీ బలాన్ని నేను ఆశ్రయించాను అంటే అర్థం ఏమిటి? నీ బలం నేనే అని అర్థం. చాలా తమాషాగా మాట్లాడతాడు రాముడు. బలం ఆశ్రితం తవాహం, నీ యొక్క బలాన్ని నేను ఆశ్రయించా అంటే నీ బలాన్ని నమ్ముకున్నాను రా అని అర్థం. బయటికి నీ బలాన్ని నమ్ముకున్నాను అర్థం కాదు, నీ బలాన్ని నేను ఆశ్రయించున్నాను. అందుకని నీ బలం అంటే ఏమిటి? రాముడి బలమే. నేనే నీ బలాన్ని అని అర్థం అక్కడ. అందుకని అందువల్ల నువ్వు సీతని తప్పకుండా చేరతావు, ఆమె దర్శనం చేసుకుంటావు. అందుకని రాముడి యొక్క దీనివల్ల సీత దర్శనం అవుతుంది. ఆ సీతని మళ్ళీ ప్రార్థించడం వల్ల అక్కడ వెళ్ళగలుగుతాడు. అందుకని నువ్వు తప్పకుండా నీ ప్రయత్నం ఫలిస్తుంది, అందుకని తప్పకుండా వెళ్ళి రావాల్సింది అని రాముడు ఆశీర్వదించాడు హనుమంతుడిని. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.